ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వెరీ హ్యాపీ. ఈరోజు మన డీజీపీ గారు, అదేవిధంగా డిఐజీ గారు, సిపి గారు అందరూ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని 6వ పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో ఉన్న ఇష్యూ మీ అందరికీ తెలుసు. 2018లో అప్పుడు చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఏదైతే శంకుస్థాపన జరిగిందో అదే యాస్టీస్ మళ్ళీ ఈరోజు మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మా అందరి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ జరగడం అనేది ఒక అదృష్టం కింద భావించాలి. అదేవిధంగా మనందరికీ తెలుసు ఈరోజు మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అసిస్టెన్సీ సెల్ అని చెప్పి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చూస్తే యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి యాక్సిడెంట్స్ పెరిగిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఓన్ సర్టిఫికేట్స్ ఇవ్వటం కానీ, డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ రావటం కానీ లేట్ అవ్వటం, అదేవిధంగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, వాళ్ళకి ఎలాగ ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకొచ్చుకోవాలో కూడా తెలియక చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాక చాలామంది ఇబ్బందులు పడి వాటిని వదిలేసుకునే సందర్భాలు కూడా మనం చాలా చూసాం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇన్సూరెన్స్ల పరిస్థితి చూసుకుంటే చాలా తక్కువ మందికి ఇన్సూరెన్స్లు వచ్చినాయి. నాకు ఇందాక మన సిపి గారు కూడా ఒక నాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. ఓవరాల్గా చూడాలంటే దగ్గర మనకి ఒక యావరేజ్ను ఒక 500 కేసెస్ నమోదైనాయి అనుకోండి. అందులోని ఒక 30కి 40కి మాత్రమే ఇన్సూరెన్స్ల అమౌంట్లు వచ్చే పరిస్థితి కనిపించా ఉంది, యావరేజ్ అని చెప్పుకుంటే. అంటే అలాంటి బేస్ తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసుకొని ఎవరికైనా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్లో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ డబ్బులు ఎలాగైతే రావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కనుక కాల్ చేస్తే వాళ్ళ ఫైల్ ప్రొసీజర్ ఎంతవరకు ఉంది, ఫైల్ ప్రొసీజర్ కూడా ఎంత టైంలో కంప్లీట్ అవుతుందన్న వివరాలు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళే ఒక మంచి పద్ధతి ఈరోజు ఇక్కడ ఇనిషియేషన్ తీసుకోవటం అనేది చాలా మంచి పరిణామం అండి. దానికి ప్రత్యేకంగా సిపి గారిని నేను అభినందిస్తున్నా. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా 7995095793. ఈ టోల్ ఫ్రీ నెంబర్ని కూడా మేము కూడా అన్ని చోట్ల కూడా ఎగ్జిబిట్ చేస్తాం. దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇస్తారు. వీటితో పాటు మనం ఏంటంటే తొందరగా కోర్టుకు వెళ్ళే విధంగా వాళ్ళకి ఎటువంటి పేపర్స్ కావాలో అవన్నీ కూడా ఇవ్వడం. ఇందాకే నేను కూడా డీజీపీ గారితో వీళ్ళందరితోనే డిస్కస్ చేశాను. కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మైనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రైవ్ చేస్తే కనుక వాళ్ళ డ్రైవింగ్లో ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది. మనం అందులో చూసుకుంటే నేను అసెంబ్లీలో ఒక ఎమ్మెల్సీ గారు యాక్సిడెంట్లో చనిపోతే ఏలూరు దగ్గర ఆయనకి ఈ రోజు వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిన పరిస్థితి కనిపించలే. బికాజ్ మైనర్ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి. సో ఇప్పుడు మనకి ఈ ఇన్సూరెన్స్ సిస్టంలో కూడా కొన్ని అమెండ్మెంట్స్ మనం చేయగలిగితే దాని మీద కూడా ఈరోజు గవర్నమెంట్ దృష్టి పెట్టి దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి బాధితులకు ఎవరికైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చే విధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది. దానికి సంబంధించి రూల్స్ ఏమైనా అమెండ్మెంట్ చేయాలంటే కనుక గవర్నమెంట్ కూడా ఈరోజు ఇనిషియేషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం మేజర్గా వైజాగ్ సిటీలో ఎక్కువగా యాక్సిడెంట్లు అన్నవి వైజాగ్ సిటీలోనే కాదు స్టేట్ లెవెల్లో వైజాగ్లో ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినవి అన్నది ఓవర్ స్పీడ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆటోలు సంబంధించి కొంత ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. చాలా సందర్భాల్లో మీరు కూడా ఈ ఆటోల విషయంలోనే మాకు కూడా కంప్లైంట్ చేసిన సందర్భం. ఈరోజు విశాఖపట్నం సిటీలో 4000 మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇంచుమించుగా 16 రోజుల నుంచి రోజుకి 250 మంది చొప్పున ట్రైనింగ్ అన్నది ఇక్కడ ఇప్పించి వాళ్ళకి కూడా ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాలి, ఒకవేళ వాళ్ళు ఇల్లీగల్గా ఈ గాంజా సరఫరా చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆటోల్లో చేసిన ఎటువంటి కేసులు పెడతారు, ఎలా ఆటోలు సీజ్ అయ్యి వాళ్ళు బతుకులు బదనాం అవుతాయి, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఎటువంటి వాళ్ళు యాక్సిడెంట్లు చేసిన యాక్సిడెంట్స్ కూడా వాళ్ళు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకొని ఈరోజు వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు కూడా కొంతమంది మాకు కూడా వాళ్ళ తాలూకా ఇబ్బందులు కూడా మాకు కూడా చెప్పున్నారు. సో ఇవన్నీ కూడా మేము చాలా క్లియర్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ వైజ్గా మేము చేసుకునే పరిస్థితి కూడా అభినందిస్తున్నాం. ఇంకేమున్నాయా మీకు? యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, మీకు ఒక విషయం తెలియాలి. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా? ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్గా తేటతలం అవుతున్నాయని భయపడి
ఓవరాల్గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరశ్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు అలా డైవర్ట్ చేస్తున్నారు. జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ దట్ పర్సన్ శకుని మామకి ఏదో అంటారు కదా, శకుని మామకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకుని మామ అయినా కొంచెం ఎథికల్గా వెళ్ళాడేమో కానీ ఎథిక్స్ కూడా లేని శకుని మామ ఎవడని ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు. కనీసం అతని తాలూకా వయసుకి అతను చేస్తున్న ప్రొఫెషన్కి కూడా సంబంధం లేకుండా, గౌరవం లేకుండా, నోటికి వచ్చినట్టు ఒక పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్న విషయం కూడా పరిస్థితి లేకపోయేసరికి కొంచెం మేము కూడా బాధపడాల్సిన అవసరం వస్తుంది. బాధపడ్డం కాదు, దానికి ఎలాగే ఎటువంటి సివియర్ యాక్షన్స్ తీసుకోవాలో మేము కూడా తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు, సుమారుగా 6,000 కోట్ల రూపాయలు ఉన్న ఆస్తుల్ని కేవలం 590 కోట్ల రూపాయలకి భయపెట్టి పిలిపించుకొని, అంటే అది ఎలాగ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరైతే జిఎంఆర్ గ్రూప్ కానీ, కేవీ రావు గారి గ్రూప్ కానీ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్ట్స్ని కూడా ఇంకొక ఎక్స్పర్సన్ చేస్తాడు. వాడు చేసి వీళ్ళు ఇంత పన్నులు ఎగవేస్తారని చెప్పి చూపిస్తాడు. అరే నాయన మేము అది చేయలేదు అని వీళ్ళు అంటారు. నువ్వు చేసావు, నువ్వు జైలుకి వెళ్తావు కాబట్టి నీ వాటాలన్నీ మాకు రాయని అంటారు. రాయని చెప్పేసి పిలిపించుకొని ఏదో అడిగి రాయించుకోవడం కాదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తారు. అయ్యో ఇతను ఇలా చేసేసాడని అది చెప్పేస్తారు. వీరికి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. ఎంత భయపెడతారంటే నీకు ఆల్రెడీ భోగాపురం కాంట్రాక్ట్ ఉంది కదా, ఇది కనుక రాయకపోతే అది కూడా క్యాన్సిల్ చేస్తామంటారు. అంటే ఎంత ట్రిగ్గర్ పెట్టి గన్ ఏదో పాయింట్ బ్లాక్లో పెట్టి ఎలా రాయిస్తారో అలా రాయించారు వాళ్ళు. రాయించుకొని మళ్ళీ అదే సేమ్ ఏదైతే ఆడిటింగ్ కంపెనీ ఇతను 900 కోట్లు కట్టాలి అని చెప్పారో అదే కంపెనీ 9 కోట్లు కడితే చాలని చెప్పింది వెంటనే. సో అంత క్లియర్ కట్గా మనం ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్నప్పుడు వీళ్ళు తప్పులు చేశారని చెప్పుకోవడానికి ఇప్పుడు ఎల్ఓసిసి తప్పేంటి? ఎవడో బయటకు వచ్చి ఎందుకు ఇచ్చారు, ఏం చేశారు? అవును, మరి వీళ్ళు దేశోద్ధారకులు, స్వతంత్రం కోసం పోరాడేవాళ్ళు కదా వీళ్ళు, అందువల్ల మేము ఆగాలి. ఈరోజు మరి దరిద్రం ఏంటంటే ఆ 10 మంది రెడ్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే కొంచెం ఏంటది వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కొనేసి మొత్తం రాష్ట్రాన్ని దోచేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఫర్మ్గా యాక్ట్ చేస్తుంది. ఈరోజు అన్నీ కూడా బయటకు తీసుకొచ్చాము. సో ఈరోజు సిఐడి వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ పెట్టారు. అన్నీ కానీ ఎక్కడ మీరు ఎన్ని ట్వీట్లు పెట్టుకుంటే ఆ ట్వీట్లకే పరిమితం అవుతారు. ఏదో రోజు జైలు నుంచి కూడా మీ తరపున ఎవడో ఒకటి బయట ట్వీట్లు పెట్టే పరిస్థితి వస్తుంది, అంతే. పట్టుకునేవారు కాదు, అదే ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అండ్ మీ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. విదేశాలకి కొన్ని లక్షల కోట్లు ఎగుమతి అయిపోతున్నారు. ఇప్పుడు ఏపీ సిచ్యువేషన్ తర్వాత ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? యాక్చువల్గా మొత్తం అంతా విషయం ఏంటంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పారు, సంతోషం నాకు. ఏదైతే ఇప్పుడు దాని గురించనే అలా జరగకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా, గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం, డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మనోహర్ గారు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే అక్రమంగా నిలువ ఉన్నాయో బియ్యం అన్నీ కూడా ఇమీడియట్గా మేము పట్టుకుంటున్నాం. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, దానికి బ్రేక్ పడింది. కానీ ఇంకా దొంగతనంగా జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విషయం ఏంటంటే దొంగ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఓవర్కమ్ చేసుకొని ఇంకా టెక్నాలజీని ఉపయోగించుకొని ఎలాగా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. విషయం ఇక్కడ ఇంకొక విషయం, డిపార్ట్మెంట్ వారు ఉండిపోయారు, కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడదామన్నా కూడా నాకు అంటే చీఫ్ మినిస్టర్ హోదాలో ఉండే ఆయనే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసి ప్రోత్సహించినప్పుడు వాళ్ళ తెలివితేటల దగ్గర మేము కూడా ఇలా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తారా అని డిపార్ట్మెంట్ ఈరోజు ఆశ్చర్యపోతుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మేము కూడా అన్నీ కూడా తెలుసుకుంటున్నాము. ఈరోజు సిఐడి కూడా ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బియ్యం ఇంకా అక్రమ రవాణా జరిగే ప్రసక్తి ఉండదు. ఎవరైతే ఇంతవరకు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరి మీద కూడా